పోలింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ కూసుమంచి నుంచి శేఖర్ అందిస్తారు. శేఖర్ చెప్పండి, కూసుమంచిలో పోలింగ్ ఎలా జరుగుతోంది, ఇప్పటివరకు ఎంత పర్సెంటేజ్ పోలింగ్ నమోదైంది? గుడ్ ఆఫ్టర్నూన్ యశోద. ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఎన్నికలు ఇప్పుడు మధ్యాహ్నము 2 గంటల వరకు ఇప్పటి వరకు కూడా 70% ఓటు హక్కును తమ వినియోగించుకున్నారు. ఇంకా ఓటర్లు కూడా ఇప్పుడు ప్రస్తుతం మాత్రము మధ్యాహ్నం సమయం కావడంతో 2 గంటల నుంచి ఈ మధ్య బాగా ఎండలు ఉండడంతో కొంతమంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం కొంత ఆలస్యమైందని చెప్పవచ్చు. మొత్తానికి మాత్రం పాలేరు నియోజకవర్గాన్ని చూస్తే 243 సెంటర్లలో 80 ఈ సెంటర్లు ఏవైతే ఓటింగ్ సెంటర్లు ఉన్నాయో అవి సమస్యాత్మకంగా గుర్తించారు. అక్కడ అదనపు బలగాలను ఏర్పాటు చేశారు. మిలిటరీ దళాలతో పాటు అటు స్థానిక పోలీసు అటు ఉన్నత స్థాయి అధికారుల పర్యవేక్షణలో మాత్రం ఇవి కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ఇంకా పాలేరు నియోజకవర్గానికి ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం కూడా 13 మంది భార్యలో ఉంటే దాంట్లో 2 ప్రధానంగా కూడా అటు కాంగ్రెస్ అధికార పార్టీ కావచ్చు ప్రధానంగా కూడా పోటీ పడుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పటి వరకు మాత్రం ఎన్నికల విషయానికి వస్తే ప్రశాంతంగా మాత్రం కొనసాగుతుందని చెప్పొచ్చు. 70% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి మాత్రం గతంతో పోలిస్తే ఈసారి ఓటు హక్కును వినియోగించుకునే వారి సంఖ్య పెరుగుతుందని చెప్పేసి అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ఇంకా ఇప్పటికే ఈ పాలేరుకు సంబంధించి ఇప్పటి వరకు ఈ ఎండలు కూడా మధ్యాహ్నం నుంచి బాగా ఎండలు ఉండడంతో అటు ఓటు హక్కును వినియోగించుకోవడం వచ్చే ఓటర్లు కూడా కొంత వెనక్కడిగేస్తున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళు మొత్తం కూడా ఈ అక్కడికే ఓటు ఏదైతే ఇక్కడ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో ఆ పోలింగ్ కేంద్రాల వద్ద మజ్జిగ కూడా అందిస్తున్నారు. ఇంకా మనతో పాటు పోలింగ్ అధికారి ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, పోలింగ్ ఎలా జరుగుతుంది? పోలింగ్ అంటే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా కూసుమంచి సెక్టర్ 16కి నన్ను అలాట్ చేశారు. నా పేరు సిఎస్ ప్రకాశ్రావు, ఖమ్మం డిఎఫ్ అని మాట్లాడుతున్నానండి. ఇప్పుడు నాకు అలాట్ చేసిన 13 సెక్టర్లలో కూడా మొత్తం కూడా 12 సెక్టార్లో కూడా అంతా కూడా ఓటు బాగానే 9,315 ఓట్స్ నాకు ఇది టోటల్ పోల్స్ ఉన్నాయండి. దీంట్లో 77% మాత్రం పోల్ అయినాయి. ఇప్పటివరకు కూడా 1 గంట వరకు కూడా బాగా విపరీతంగా ప్రజలు వచ్చి మంచిగా ఇంట్రెస్ట్గా ఆసక్తితో ఓట్లు వేయడం జరిగింది. అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా మంచిగా ఇంట్రెస్ట్గా మంచిగా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా అవాంతరమైన సంఘటనలు జరగలేదు. పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేశాం. ఓటర్స్ కూడా మంచి సౌకర్యంగా వాటర్ కానీ వాళ్ళకి ఇంకా టెంట్లు ఏర్పాటు చేయడం కానీ ఇక్కడ లోన కూలర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంకా చెప్పాలంటే ఇప్పటి నుంచి 1 గంట తర్వాత నుంచి కూడా ఓటర్స్ కొద్దిగా పర్సెంటేజ్ అనేది 11% అట్లా పెరిగిపోతుంది. సుమారుగా నా యొక్క సెక్టర్లో దాదాపు 85-90 లోపల పర్సెంటేజ్ రావడానికి అవకాశం ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మొత్తానికి చూడొచ్చు పాలేరు ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కొన్ని మండలాల్లో మాత్రం 70% దాటితే మొత్తం ఓవరాల్గా నియోజకవర్గానికి సంబంధించి మొత్తం కూడా చూస్తే మాత్రం 70% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఎండలు బాగా ఉండడంతో ఇప్పుడు రాలేక కొంతమంది 4-4:30 తర్వాత తమ ఓటు హక్కును మిగతా వాళ్ళు కూడా వినియోగించుకునే అవకాశం కూడా ఉందంటున్నారు అధికార యంత్రాంగం. ఇంకా వారికి కూడా ఈ ఎండలను దృష్టిలో పెట్టుకునే ఇక్కడ అటు మొత్తం కూడా అధికారులు కావచ్చు అటు పోలీసులు కావచ్చు మొత్తం కూడా వాళ్ళకి అటు తాగునీటి ఏర్పాటుతో పాటు మజ్జిగను కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఇప్పుడు ఈ ఎండలకు కొంత తగ్గిందని చెప్పవచ్చు. ఓవరాల్గా చూస్తే మాత్రం 1,90,351 మంది ఓటర్లు ఈ పాలేరు నియోజకవర్గంలో ఉంటే గతంలో మాత్రం 90% ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి పర్సెంటేజ్ పెరుగుతుందని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల రిటర్నింగ్ అధికారి కావచ్చు అటు జిల్లా కలెక్టర్ కావచ్చు అటు జేసీ గారు మొత్తం చెప్పుకొచ్చినప్పటికీ కూడా ఇప్పుడు చూస్తే మాత్రం ఇప్పటి వరకు మాత్రం 70% ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంకా పాలేరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. మొత్తం కూడా ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయి అధికారుల పర్యవేక్షణలో కావచ్చు అటు పోలీసు మధ్య మాత్రం ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటర్లకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండానే మొత్తం కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. దానికి తోడు ఎవరైతే ఇందులో అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులు కూడా తమ మొత్తం కూడా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద తిరిగి అటు ఓటర్లకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఏమన్నా ఎదురవుతున్నాయని తెలుసుకొని మరి ఉన్నత స్థాయి అధికారులకు తెలియపరుస్తూ ఉన్నారు. మొత్తానికి మాత్రం అటు జిల్లా కలెక్టర్తో పాటు డిఐజీతో పాటు జిల్లా ఎస్పీ కలెక్టరు జేసీ ఉన్నత స్థాయి అధికారులు పర్యవేక్షణలో మాత్రం పాలేరు నియోజకవర్గంలోని ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ శేఖర్.